హితుడా, నా యశోలక్ష్మికి విజయలక్ష్మిచే నీరాజనం ఇప్పించగల వీరా, ఇక కురుసేనా వాకినికి అధిపతిపై పరాక్రమించు. దాత, నా మీద మీకు గల అభిమానము లోకులు వేలెత్తి చూపదగ్గది కాకూడదు. నేనెప్పుడూ మీ వాడను. క్రమ ప్రకారం ధనురాచార్యులే సైన్యాధిపత్యానికి అర్హులు. మచ్చారే హితుడా, వీరుడవయ్యు వివేకవంతుడవు, నీతిమంతుడవు. అటులనే మేలు సుయోధన, మేలు. నీ గురుభక్తి, ధర్మదృష్టి నా హృదయాన్ని కదిలించాయి. ఈ శుభ సమయంలో నీ కోరిక చెప్పు, సాధించి పెడతాను. గురుదేవా, మీరెంతటి కరుణామూర్తులు, అంతటి శత్రు భయంకరులు. ఈ కథనానికి కారకుడైన ధర్మనందనుని ప్రాణములతో పట్టి అప్పగించవలసిందిగా కోరుతున్నాను. ఇచ్ఛాసిద్ధిరస్తు. పద్మవ్యూహ రచనా చమత్కృతితో పాండవాగ్రజుని అతి సులువుగా బంధిస్తాం. కానీ వ్యూహభేదకుడైన అర్జునునిపై సంసప్తకులను పురికొల్పి రణరంగం నుండి అతన్ని మీరు వేరు చేయండి. హితుడా, అటులనే దాత. పద్మవ్యూహ భేదనము నాకు తెలియదే. సమయానికి అనగాను అర్జునుడు కూడా లేకపోయింది. ఇక మన సేనానాథుల శత్రువులను ఎదుర్కొని వారు ఇక మనకు ఎవరు దిక్కు? కుమారా అభిమన్యు, కుమారా అభిమన్యు. ఏమిటమ్మా? అభిమన్యు, వినపడటం లేదా? పగతుర రణదుందు భీరవం కాలు దువ్వి కయ్యానికి సవాలు చేస్తున్నట్టు పొలిరంకె వేస్తోందిరా. మీ నాన్నగారు లేని అదును చూసుకుని మీ పెదనాన్నగారిని బంధించడానికి దుర్భేద్యమైన పద్మవ్యూహం పన్నాడట ధనురాచార్యుడు. ఇంతే కదా. ఈ వ్యూహ భేదన విధానం నీ గర్భంలో ఉన్నప్పుడే విన్నాను. కౌరవ సేనా కాంతారంలో కార్చిచ్చులా ప్రజ్వలించి భస్మీపట్లం చేస్తాను. స్వామి, నన్ను మీ వెంట రానివ్వండి. ఉత్తర, నిండు చూలాలి. ఇది కథన రంగానికి వచ్చే అదను కాదు. పోనీ మీకు రథసారథిగా నేను ఉంటాను. ఇహపర సుఖాలు మీతో పాటే పాలు పంచుకుంటాను. ఉత్తర, అత్తయ్య, అత్తయ్య, మీరైనా అనుమతించండి, లేదా వారిని యుద్ధానికి వెళ్లకుండానైనా వారించండి. అమ్మా ఉత్తర, వీరమాతవు కాబోతున్న నీవు వీరపత్ని వన్న యశస్సుకు దూరం కాబోకు. క్షత్రియ కాంతకు తిరిగిదనం కూడదమ్మా. అదిగో రణభేరి ధనం ధనద్వానాలు బ్రహ్మని ఆహ్వానిస్తున్నాయి. అమ్మా, ఆశీర్వదించు. విజయోస్తు, విజయోస్తు నాయనా. ముఖద్వారం వద్ద నేనుంటాను. సైంధవుడు వ్యూహ మధ్యంలో పొంచి ఉంటాడు. కర్ణ దుశ్శాసనులిరువురు ఇరు పార్శ్వాల పద్మరక్షకులుగా ఉంటారు. ఎల్లరూ సంసిద్ధులై నా కనుసన్నతో కాగల కార్యం తీర్చాలి. జాగ్రత్త. అడుగు అభిమన్యుడు, చిత్తర పిడుగు, ఆర్థునితో సరిచోదు. హెచ్చరిక. ఆచార్య, వృద్ధుడవు. నేను నీ శిష్యుని కుమారుడను, బాలుడను. నా శస్త్రాస్త్ర నైపుణ్యాన్ని చవిచూడు.
రారాజా, ఆ బుడతని చేతిలో విల్లున్నంత వరకు హరిహరాదులకైనా ఎదిరినిల్ల శక్యం కాదు. ఏ ఉపాయం చేతనైనా దానిని ఖండించాలి. అందుకు సమర్థుడు కన్నుడొక్కడి. రారాజా, త్వరపడాలి. హితుడా, హితుడా, ఆ బుడతని చేత విల్లున్నంత వరకు ఎదిరి నిలిచి విజయం సాధించుట కల్లా ఆ వ్యక్తిని ధ్వంసం చెయ్యి. దాత, ధర్మ విరుద్ధంగా యుద్ధం చెయ్యని ధర్మాధర్మ నిర్ణయములకు తావులేదు. ఎన్నడూ అర్థించని రారాజు ఈనాడు చేదాచి యాచిస్తున్నాడు. కాదనకు. నీవేనా ధర్మధ్వంసానికి తలపడింది? నీవు ఒక వీరుడివేనా?